హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేను ఎగ్ పొంగనాల కర్రీ అయితే తయారు చేశాను. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి తప్పకుండా ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా నేను ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నె తీసుకొని 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్. ఇక్కడ నేను 6 కోడిగుడ్లను అయితే పగలగొట్టి వేసుకుంటున్నాను. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇలా విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా విస్కర్తో బాగా మిక్స్ చేసుకొని ఎగ్ బ్యాటర్ని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పొంగనాల ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం కలిపి పెట్టుకునే ఎగ్ బ్యాటర్ని పొంగనాల్లా వేసుకోవాలి. ఇలా పొంగనాల్లా వేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మూత తీసి స్పూన్తో రివర్స్ చేసుకోవాలి. ఇలా రెండో వైపు తిప్పుకున్న తర్వాత 1 నిమిషం పాటు రెండో వైపు కూడా కాల్చుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇదే విధంగా మిగిలి ఉన్న ఎగ్ బ్యాటర్ని పొంగనాల్లా వేసుకొని వాటిని కూడా ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టుకుంటున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి. చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోలను వేసుకొని మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ టమాటాలను అయితే కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా టమాటాలు బాగా ఉడికిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ చింతపండు నానబెట్టుకొని రసం తీసి వేసుకుంటున్నాను. ఇలా చింతపండు రసాన్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. మనం కలిపి వేసుకున్న పొంగనాలను అయితే ఈ పులుసులోకి అయితే వేసుకోవాలి. ఇలా బాగా కూర దగ్గర పడిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పొంగనాల కర్రీ అయితే రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.